సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి 15% ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేయాలని మాదిగ జాగృతి సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ నాతర్ రమేష్ మహారాజ్ అన్నారు. బుధవారం తెలంగాణ ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ సమీం అఖ్తర్కు మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో మెయిల్ ద్వారా వివరణ లేఖ పంపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ నాతర్ రమేష్ మహారాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 15% ఎస్సీ రిజర్వేషన్లు పరికరించాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ సమీం అఖ్తర్ను విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభాకు 10% రిజర్వేషన్లు కేటాయించాలని, 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలని, 1% ఉన్న ఉపకులాలకు 1% రిజర్వేషన్లను కేటాయించి న్యాయం చేయాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా పంచితేనే రాజ్యాంగ మూల సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి సంఘం కో-కన్వీనర్లు అన్నెల అడిల్లు మహారాజ్, యల్మల నగేష్ మహారాజ్, బుర్ర నగేష్ మహారాజ్ మరియు ఎంజేఎస్ కార్యవర్గ సభ్యులు టి సంతోష్ మహారాజ్, గంగన్న మహారాజ్, నవీన్ మహారాజ్, విను మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మాదిగ జాగృతి సంఘం తరఫున ప్రెస్ మీట్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే 2 నెలల క్రితము సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ అవసరానికి అనుగుణంగా అని చెప్పి ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో, ఆ తీర్పును తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలుపరచాలని మాదిగ జాగృతి సంఘం ఇప్పుడు ఏర్పాటు చేయబడిన సమీం అఖ్తర్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేయడానికి వెళ్తున్నది. ఆ సందర్భంగా కమిషన్ కోరుతున్నది ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని, 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను వారి యొక్క జనాభా దామాషా ఆధారంగా, అంటే ఆ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఎస్సీ జనాభాలో 70% మాదిగలే ఉన్నారు కాబట్టి వారికి 15% రిజర్వేషన్లలో దాదాపుగా 10% రిజర్వేషన్ కేటాయించాలి. అలాగే 30% జనాభా ఉన్న మాల సమాజానికి వారికి 4% రిజర్వేషన్ అందించాలి. మిగిలిన ఉపకులాలన్నిటికీ కూడా వాళ్ళ జనాభా దాదాపుగా ఒక 1% లోపలే ఉంది కాబట్టి వారికి 1% ఎస్సీ రిజర్వేషన్ అందించాలి. తద్వారా ఎస్సీ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వాటి ఫలాలను అనుభవించని ఆయా వర్గాలకు కూడా ఈ రిజర్వేషన్ల ఫలాలు అందే అవకాశం ఉంది. కాబట్టి మాదిగ జాగృతి సంఘం పూర్తిగా ఎస్సీ రిజర్వేషన్లను ఆయా జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని కోరుతుంది.